రేడియాలజీ విద్యార్థి షారోన్ రాజ్ హత్య కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2022లో కేరళలో సంచలనం సృష్టించిన 23 ఏళ్ల రేడియాలజీ విద్యార్థి షారోన్ రాజ్ హత్య కేసులో కేరళ కోర్టు గ్రీష్మ, ఆమె మామ నిర్మలా కుమారన్ నాయర్లను దోషులుగా నిర్ధారించింది. నెయ్యట్టింకర్ అదనపు సెషన్స్ కోర్టు జనవరి 17న శుక్రవారం నాడు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో గ్రీష్మ తల్లి సింధుపై తగిన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదల చేసింది. ఇక న్యాయమూర్తి ఏఎం బషీర్ ఈ కేసులో జనవరి 19న శిక్షల పరిణామాన్ని ప్రకటించనున్నారు. హత్య, హానికరమైన పదార్థాలు ఉపయోగించి ఒక వ్యక్తికి హాని కలిగించడం, సాక్ష్యాలు నాశనం చేయడం, హత్య అలాగే కిడ్నాప్ సెక్షన్లు క్రింద గ్రీష్మని, ఆమె మామని దోషులుగా ప్రకటించారు. అయితే ఈ కేసులో గ్రీష్మ తల్లి సింధు నిర్దోషిగా విడుదల కావటంపై రాజు కుటుంబ సభ్యులు నిరాశ వ్యక్తం చేశారు. కేరళ హైకోర్టులో అపీలు దాఖలు చేస్తామని చెప్పారు. అయితే కేరళ, తమిళనాడు 2 రాష్ట్రాల్లో కూడా ఈ కేసు సంచలనంగా మారింది. అప్పట్లో అక్టోబర్ 14, 2022న షారోన్ తన స్నేహితుడు రెజిన్లో కలిసి కన్యాకుమారిలోని రామవర్మంచిరైలోని గ్రీష్మ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో గ్రీష్మ పురుగుల మందు కలిపిన ఆయుర్వేద కషాయాన్ని అతడికి ఇచ్చింది. అయితే క్షణాల్లోనే షారోన్ వాంతులతో ఆసుపత్రిలో చేరాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తరువాత షారోన్ పరిస్థితి మెరుగైనట్లు కనిపించింది. అయితే అతను ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆరోగ్యం వేగంగా క్షీణించింది. అక్టోబర్ 17వ తేదీన తిరువనంతపురం మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేరాడు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి కారణమయ్యే యాసిడ్ని తీసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. రోజుల తరబడి డయాలసిస్, ఇతర చికిత్సలు చేసిన తరువాత అక్టోబర్ 25వ తేదీన షారోన్ గుండెపోటుతో మరణించాడు. గ్రీష్మ ఇచ్చిన కషాయం తాగిన తరువాత షారోన్ కనీసం నీరు కూడా తాగలేకపోయే పరిస్థితికి చేరి మరణించడం విషాదకరంగా మారింది. ఇక షారోన్ ఆరోగ్య విషయంలో అతడి కుటుంబానికి అనుమానాలు పెరిగాయి. గ్రీష్మ ఇచ్చిన కషాయం చుట్టూ పోలీసుల విచారణ జరిపారు. ఇక షారోన్ కూడా తన మరణ వాంగ్మూలంలో గ్రీష్మ ఇచ్చిన పదార్థం తీసుకున్న తరువాతే తనకు ఇలా జరిగిందని చివరకు చెప్పాడు. ఇక మొత్తంగా ఒక ప్రేమ కథ ద్రోహం, మోసం, విషాదంగా మారింది. గ్రీష్మని విచారించగా కషాయంతో విషం కలిపినట్టు చెప్పింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇలా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. విచారణలో పారాక్వాట్ కలిపిన కషాయం ఇచ్చినట్టు తేలింది. విచారణ సందర్భంగా తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇంటర్నల్ మెడిసిన్ హెడ్ డాక్టర్ అరుణ్ ఆర్ చెప్పిన దాని ప్రకారం 15 మిల్లీమీటర్ల పారాక్వాట్ స్మాల్ డోస్ కూడా ప్రాణాంతకమని చెప్పారు. ఇలాంటి విషానికి విరుగుడు కూడా లేదని వెల్లడించారు. గ్రీష్మ, షారోన్ రాజు ఒక బస్సు ప్రయాణంలో కలుసుకున్నారు. ఆ తరువాత ఏడాది పాటు సంబంధాన్ని కొనసాగించారు. షారోన్ రేడియాలజీ విద్యార్థి కాగా గ్రీష్మ సాహిత్యంలో పీజీ చేస్తోంది. అయితే ఫిబ్రవరి 2022లో గ్రీష్మకు తమిళనాడుకు చెందిన ఒక ఆర్మీలో పనిచేస్తున్న వ్యక్తితో వివాహం కుదిరింది. అయితే షారోన్ మాత్రం గ్రీష్మతో సంబంధాన్ని ముగించడానికి ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా షారోన్ అడ్డు తొలగించుకునేందుకు గ్రీష్మ అతడి ప్రాణాలు తీసింది. ఈ హత్యకు గ్రీష్మ తల్లి సింధు, మామ నిర్మలా కుమారన్ నాయర్ సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుని అప్పటి జిల్లా ఎస్పీ డి శిల్పా నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేసింది. ఇక గ్రీష్మ గతంలో కూడా జ్యూస్ ఛాలెంజ్ ద్వారా షారోన్ పై విషప్రయోగం చేయాలని చూసింది. పారాసెటమాల్ మాత్రల్ని ఎక్కువ మోతాదులో కలిపి షారోన్కి ఇచ్చింది. అయితే మామిడి పండ్ల రసం చాలా చేదుగా ఉండడంతో ప్రయత్నం విఫలమైంది.